Daily. Taste the Daily. ఆలయ ఆస్తులను పరిరక్షించాల్సిన ఈవోనే ఆలయం నుంచి విలువైన వస్తువులు పట్టుకెళ్తూ భక్తులకు చిక్కారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలో జరిగిన ఇన్సిడెంట్ చర్చనీయాంశంగా మారింది. గంగమ్మ గుడి ఈవో మురళీకృష్ణ దొంగతనం వ్యవహారం సీసీ కెమెరాలో రికార్డైంది. ఈవో దంపతులిద్దరూ కార్యాలయంలోకి ప్రవేశించిన తర్వాత తన సతీమణికి అమ్మవారి దర్శనం చేయించుకుని రమ్మని అసిస్టెంట్తో బయటికి పంపించేశాడు మురళీకృష్ణ. భారీ దర్శనం చేసుకుని వచ్చేలోపు తన ఆఫీస్ బీరువాలో ఉన్న వెండి నగల్ని టేబుల్పై పెట్టాడు. ఈవో అసిస్టెంట్ని మాటల్లో పెట్టగా కార్యాలయం లోపలికి వెళ్లిన మురళీకృష్ణ భార్య టేబుల్పై ఉన్న వెండి ఆభరణాలు, విలువైన చీరలు, కొంత బంగారాన్ని మూటగట్టి సర్దేసింది. అనంతరం పథకం ప్రకారం ముందే తెచ్చిపెట్టుకున్న ఆటోని లోపలికి పిలిచి డ్రైవర్తోనే మూటల్ని ఆటోలోకి పెట్టించాడు ఈవో మురళీకృష్ణ. ఇలా ఈ చోరీ ఉదంతం మొత్తం ఈవో కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. అయితే గంగమ్మ ఆలయం నుంచి ఈవో మురళీకృష్ణ విలువైన వస్తువుల్ని ఆటోలో తరలిస్తుండగా గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి వస్తువులు, చీరలు, ఇతర విలువైన వస్తువుల్ని ఎక్కడికి తరలిస్తున్నారంటూ భక్తులు నిలదీశారు. వస్తువులు అసలువా నకిలీవా అనేది తేల్చేందుకు ఆచార్య దగ్గరికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు ఈవో మురళీకృష్ణ. అంతకుముందు ఈవో గారు ఇక్కడ అన్ని మా ముందర చేస్తా అంటే మీరు ఎందుకు అట్లా పోతున్నారు? ఇది తప్పు. మా అంతకుముందు ఈవో గారు ఇక్కడ చేసినారు. సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనానికి వచ్చినట్లుగా ఆలయానికి వచ్చిన ఈవో మురళీకృష్ణ దర్శనం అనంతరం ఈ పని చేశారని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇలా చేశారని భక్తులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా పలు ప్రముఖ ఆలయాల్లో విధులు నిర్వహిస్తూ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈవో మురళీకృష్ణ. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఈవో కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత స్టేషన్ కి తరలించారు. ఆటోలో ఉన్న 6.23 లక్షల విలువ చేసే 6 కేజీల వెండి, 2 గ్రాముల బంగారం, 15 చీరల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈవో మురళీకృష్ణతో పాటు ఆయన భార్యపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఈవో మురళీకృష్ణపై వేటు పడింది. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు చోరీ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దేవాలయాల్లో తప్పుడు విధానాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.